ఏదైనా సరే నీది కాదు అని తెలిసాక ఎంత దూరంలో ఉంటే అంత మంచిది. అది వెలకట్టలేని వస్తువైనా, బంధమైనా. నీ ఆలోచన పవిత్రంగా 10 మందికి మేలు చేసే విధంగా ఉంటే పగవాడైనా సరే పక్కనే నిలుస్తాడు. డబ్బులు ఉన్నన్ని రోజులు కొంతమందికి కళ్ళు నెత్తి మీదే ఉంటాయి. అప్పుడు వాళ్ల కళ్ళకి నువ్వు కనిపించవు. నీరు లేని బావి దగ్గరికి, మనీ లేని మనిషి దగ్గరికి ఎవరూ రారు. విరిగిన పాలతో చేసిన పదార్థాలకి, నలిగిన మనసుతో చేసిన ఆలోచనలకి విలువ ఎక్కువ. కష్టపడటం తప్పు కాదు, కష్టాన్ని ఇష్టపడకపోవడం తప్పు. ఇష్టంగా శ్రమిస్తే సాధించలేనిది అంటూ ఏమీ ఉండదు. మాట జారిన తర్వాత క్షమాపణ కోరడం కంటే మాట అనే ముందు ఆలోచన చేయడం మంచి లక్షణం. నీవు చేసే పని చాలా చిన్నదైనా సరే సవ్యంగా చేస్తే మంచి ఫలితాన్ని ఇస్తుంది. డబ్బు పేదోడి దగ్గరికి రాదు, మధ్య తరగతి వాడి దగ్గర ఉన్న మిగలదు. ఉన్నోడు దగ్గర దీనికి విలువ ఉండదు. అడగకుండా ఇచ్చే సలహా అన్నిటికన్నా చులకనైనది. నీవు కష్టపడి కొండ ఎక్కినట్లయితేనే అందమైన దృశ్యాన్ని నువ్వు చూడగలవు. జీవితం కూడా అంతే, కష్టపడితేనే అందాన్ని, ఆనందాన్ని నువ్వు చూడగలవు. మీకు పొగట్టలు ఎక్కువయ్యా అంటే అది మీకు పొగ పెట్టడానికి అని అర్థం. మీకు మనశ్శాంతి అనేది మీ దగ్గర ఉన్న మనీతో రాదు. మీ మనసుకు నచ్చినవారు నీతో మనసారా మాట్లాడితే వస్తుంది. ఒక పనికి మీరు ఇచ్చే ప్రాముఖ్యతను బట్టి దాని నుండి వచ్చే ప్రతిఫలం మీద ఆధారపడి ఉంటుంది. మీకు అడగడం చేత కానప్పుడు ఆశపడకండి. మీకు ఇవ్వడం చేత కానప్పుడు ఆశ చూపకండి.